చెన్నూరు పట్టణంలో అదేవిధంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ వాడల్లో బూతుల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చెన్నూరు పట్టణంలో కానీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కానీ మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ ఉన్నారు ఒకవైపు. రెండవ వైపు మంత్రి వివేక్ గారి కారులో నిన్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఒక్కొక్క అభ్యర్థికి 15 లక్షల రూపాయలు, అదేవిధంగా 9 రాయల్ స్టార్ కాటన్ బాటిళ్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి నిన్న పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సెకండ్ వార్డు దగ్గర పెద్దింటి శ్రీనివాస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపుతున్నటువంటి వీడియోలు కూడా ఇవాళ బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగకుండా చాలా దుర్మార్గంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు పట్టణంలో పోలీసులు కానీ అదేవిధంగా మీరు చూడండి, పెద్దింటి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నాడు. రెండవ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. అదేవిధంగా ఇవాళ చెన్నూరు పట్టణంలో కానీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కానీ ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డగోలుగా పోలింగ్ బూత్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభ్యర్థులు, మా అభిమానులు పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ ఉండే ఏసీపీ చెన్నూరు, ఈ జైపూర్ ఏసీపీ కానీ చెన్నూరు సిఐ కానీ ఇక్కడ ఉండే ఎస్ఐలు, పోలీసులు మా వాళ్ళని చెదరగొడుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లనే క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్కడ ఏసీపీ, అక్కడ సిఐ, అక్కడ ఎస్ఐ వాళ్ళందరూ కూడా మా వాళ్ళందరినీ చెదరగొట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, అనైతికం. ఈ 2 మున్సిపాలిటీల్లో ఓడిపోతుందనే ఓటమి భయంతోనే ఈ రకంగా ప్రలోభాలకు తెరలేపిర్రు. పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ లేదు. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించినాం. చెన్నూరు నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో పోలీసు రాజ్యం చేసిర్రు, గుండా రాజ్యం చేసిర్రు, ప్రలోభాలకు తెరలేపి ఓటమి భయంతో అనైతికంగా ఏదో రకంగానైనా గెలవాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా వాళ్ళ మా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా అభ్యర్థులు వీళ్ళందరికీ మద్దతుగా ఈ పోలీసు దాష్టికానికి, ఈ మంత్రి గారు చేస్తున్నటువంటి కోడ్ ఉల్లంఘన చర్యలకు నిరసనగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర శాంతియుతంగా నిరసన తెలిపడం జరిగింది. పోలీసులు వచ్చిర్రు, మేము ఫేర్గా ఎలక్షన్ జరిగేటట్టు అందరినీ సమాన దృష్టితో చూస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి పోలీసులు 5 వరకు శాంతియుతమైనటువంటి వాతావరణంలో మా వాళ్ళని ఏమనకుండా ఫేర్గా ఎలక్షన్ జరిగేటట్టు చెన్నూరులో కానీ క్యాతన్పల్లిలో కానీ వాళ్ళు సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పోలీసులు సహకరించాలంటే కాకి బట్టలు తీసేసుకొని కాంగ్రెస్ బట్టలు దొరుకుకోమని కూడా నేను